తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సామ్రాట్ రెడ్డి. ఎలా ఉంటుంది అక్కలతో మీ బాండింగ్? అసలుకి అక్కలతోని బాండింగ్ ఇట్స్ లైక్ మదర్ ఓన్లీ. వాట్ అబౌట్ యంగర్ సిస్టర్ శిల్పారెడ్డి గారు? అందరికి తెలిసిన బట్ అక్క గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. షీఈ్ వెల్ నోన్ పాపులర్ పేజ్ 3 గర్ల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు కీర్తిరెడ్డి గారు? అసలు సినిమాలకు దూరంగా ఉన్నారు, వద్దనుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలుకి? ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఫుల్ ఇప్పటికి ఉన్నారు. తొలి ప్రేమ షార్ట్ రాగానే మ్యూజిక్ రాగానే తనే గుర్తొస్తుంది అందరికి. వదిన మీకు? వదిన అవుతుంది. వదిన అంటారు. ఇప్పుడు ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి మంచిగా టచ్లో ఉండి? ఎస్పెషల్లీ తరుణ్ అండ్ శ్రీకాంత్ అన్న చాలా సపోర్టివ్ ఉంటారు. సినిమాలు ఎందుకు ఆపేసారో తెలియదు కానీ ఎవరికి కూడా రీజన్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆయన మరి చేయొచ్చు. ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది తనకి, బిగ్ వన్. హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్ రైట్ నౌ. అంతగా చెప్పగలుగుతా నేను. ఏమైపోయావు? 11 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయి ఏం చేస్తున్నావు అసలుకి? హీరోయిన్స్ అందరికి పెళ్లి పీటల పైన కూర్చొని పెళ్లి క్యాన్సిల్ కావడం అలాంటి క్యారెక్టర్లు వరుసగా వచ్చాయి ఒక పీరియడ్లో. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయనే గ్యాప్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఫియాన్సీ అవన్నీ చేసి చేసి వెక్స్ అయిపోయాను. కొంత పాలిటిక్స్ జరిగింది సామ్రాట్ రెడ్డి విషయంలో. కొంచెం డామినేషన్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు డామినేట్ చేస్తా హీరోస్ని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ దేర్. దట్ అలా ఒక 3-4 మూవీస్ పోయాయి. సామ్రాట్ రెడ్డి పెళ్ళి అంటే ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్. ఒక్కసారిగా చూస్తే వితిన్ 1 ఇయర్లో సామ్రాట్ రెడ్డి మీద కేసులు, అరెస్ట్ చేశారు. అండ్ డౌరీ హెరాస్మెంట్, ఇంకొకటి థెఫ్ట్. ఆ న్యూస్లు వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యారు వితిన్ 1 ఇయర్లోనే. ఏంటి అసలు ఏం జరిగింది? ఒక మ్యారేజ్ వర్కౌట్ కాకపోతే దేర్ ఆర్ మెనీ వేస్ టు డీల్ విత్ ఇట్. దే చూస్ అ వెరీ రాంగ్ వే జస్ట్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. కొంచెం డిఫేమ్ చేసి అట్లా ఎందుకు వదలాలి అన్న టైప్లో కొంచెం నెగటివ్ చేశారు నా మీద. సామ్రాట్ వీడ్ ఇంకా చెప్పాలంటే సిక్వల్గా కూడా నన్ను బై అన్నారు, నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తా అన్నారు, నేను ఒక జిగ్లో అన్నారు, అంటే మ్యాన్ టు మ్యాన్ అన్నారు, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తా అంటున్నారు. సో ఇవన్నీ వేలో నాకు ఒక న్యూస్ పేపర్ వచ్చింది. తన ఇంట్లో తానే దొంగతనం చేసిన సామ్రాట్. అప్పుడు అర్థమైందా ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదో? ఒక వైపర్ వేసి క్లీన్ చేస్తే ఆ మరకలు అన్నీ క్లియర్గా కనిపించాయి. వైపర్ వేసి క్లీన్ చేసినా కూడా ఎవరైతే నిలబడ్డారో ఆ సిచ్యువేషన్లో వాళ్ళని లైఫ్ లాంగ్ మర్చిపోద్దు మనం. అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, జైలుకి వెళ్ళాడు, దొంగతనం చేసినాడు వచ్చింది, ఈయన ఎందుకు తెచ్చారు బిగ్ బాస్ వాళ్ళు అని మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ 2 వీక్స్. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ ఇంకొక అమ్మాయి మీ జీవితంలో రావడానికి? వాళ్ళ పేరెంట్స్ని ఒప్పియడానికి ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి మా వైఫ్. 2020లో మ్యారేజ్ అయింది అండ్ 22లో పాప పుట్టింది. అండ్ ఐమ్ లైక్ అ ఫ్యామిలీ మ్యాన్. చెప్పాలంటే ఫస్ట్ దానికి దేనికి కంపారిజన్ లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సామ్రాట్ రెడ్డి. నమస్తే. నమస్తే సామ్రాట్. హాయ్ రోషన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ అని అడగక్కర్లేదు నిన్ను. సామ్రాట్ ఆల్మోస్ట్ సంథింగ్ స్పెషలా? 2006 అండ్ ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ అయిపోయింది కదా? అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కదా అయిపోయింది. గడ్డం కొంచెం పెంచావు కానీ అలానే ఉన్నావు. సేమ్ కలర్ ఏం మారలేదు. యాజ్ ఇట్ ఈజ్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నావు. కొంతమంది సినిమాలు లేకపోతే ఎలా అయిపోతారంటే ఆర్టిస్టులు
ఫుల్ డల్ అయిపోయి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చేసి కళ్ళ కింద నల్లగా వచ్చేసి పొట్ట వచ్చేసి బాడీ అంతా అసలుకి వాళ్ళ కండిషన్లో ఉండదు. కొంతమందిని చూసాం అట్లా కూడా. కరెక్ట్. కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు పెట్టి చూడండి ఎలా అయిపోయాడా అని చెప్పేసి దీనస్థితిలో అని చెప్పి ఫోటో వేస్తూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్ ప్రాబ్లం అది అయ్యి ఉండదు. అప్పటి వరకు హీరో కాబట్టి మెయింటైన్ చేసి మంచి ఫ్రూట్స్ మంచి డైట్ జిమ్ చేసి బాగా మెయింటైన్ చేస్తారు. తర్వాత బిజినెస్ ఫీల్డ్లో దేనికో వచ్చి ఉంటారు కదా, టైం దొరక్కో దానివల్ల అలా అవుతారు అంతే, హెవీ ఫుడ్ తిని. కరెక్ట్. బట్ నువ్వైతే అలా మెయింటైన్ చేస్తున్నావు. 19 years ఆల్మోస్ట్. నాకు బాగా గుర్తు కొంచెం ఇష్టం కొంచెం కష్టం కానీ, బావా కానీ, ఆహనా పెళ్ళంట, పాయిజన్, ఏక్ మినీ కథ, ఏక్ పోలీస్, మాలిని అండ్ కో లాస్ట్ 2015. అంతేనా? అంతే. ఏమైపోయావు 11 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయి ఏం చేస్తున్నావు అసలుకి? అంటే మరీ దూరంగా ఏం లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు తీశారు పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీస్ రాకపోతే డల్ అయిపోవడం, అలా బాడీ మీద శ్రద్ధ లేకుండా చేసుకున్నారు కొంతమంది, వెయిట్ గెయిన్ అయ్యి అదంతా. సో ఒకటే అంట, లైక్ ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ అ ప్యాషన్. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు నీకు ఏ అవకాశం తడుతుందో తెలీదు. సో ఇఫ్ యూ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, మీరు ఏ బిజినెస్ చేసినా ఎన్ని మంత్స్ గ్యాప్ తీసుకున్నా కూడా యూ విల్ బీ వెయిటింగ్ ఫర్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ విచ్ యూ విల్ డెఫినెట్లీ గెట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ అ సర్కిల్. ఒక దగ్గర పీక్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తావు, డౌన్ అవుతున్నప్పుడు కూడా యూ షుడ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్, బికాస్ యాజ్ అన్ యాక్టర్ యువర్ బాడీ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అవును. సో అది డల్ చేసుకుంటే కనుక ఆ సర్కిల్ ముగిసే వరకు, ఆ పీక్ టైం వచ్చే వరకు యూ విల్ బీ నాట్ ఫిట్. అవును. సో దెన్ యు ఆర్ కొలాప్స్డ్. సో అది కాకుండా నేను కూడా బిజినెస్ సైడ్ వెళ్ళాను. డాడీకి కొంచెం సిక్ అయినాక బిజినెస్ సైడ్ వెళ్ళాను. ఓకే. లర్న్డ్ ఆల్ ద థింగ్స్ ఇన్ బిజినెసెస్ యాజ్ అ ఫ్రెషర్. ఇప్పుడు కొంచెం అంటే వీ హ్యాడ్ అ మైనింగ్ బిజినెస్, స్టోన్ క్రషర్ ఉండేది. సో అగైన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ప్రైవేట్, అంటే కంపెనీ కాదు, లైక్ ప్రైవేట్గా వీ డూ దిస్ కన్స్ట్రక్షన్, సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ స్టఫ్, యాజ్ అ స్టూడియో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం అలా. సో దాంట్లో కూడా బిజీ అయ్యాను ఒక పార్ట్నర్తోని. థ్యాంక్ గాడ్ ఈ మధ్య పార్ట్నర్స్ కూడా నమ్మడానికి లేదు, బట్ ఐ హ్యావ్ గాట్ అ నైస్ పార్ట్నర్. సో అట్లా సాగుతుంది అన్నమాట లైఫ్. మీన్ వైల్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒకటే చెప్తాను, అది నన్ను చూడంగానే ఒక రిచ్ కిడ్, ఒక సాఫ్ట్ లుక్, ఒక లవర్ బాయ్, ఒక స్మూత్ క్యారెక్టర్సే ఇచ్చారు ఎప్పుడు. కానీ ఫ్యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మీ విచ్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్. అవి హిట్ పట్టో తెలీదుగా, బట్ ఫ్యూ బాట్ మీ అ గుడ్ నేమ్. లైక్ బాబాలో సిద్ధార్థ్ గారితో నెగిటివ్ రోల్ చేశాను, చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆ మూవీకి. మళ్ళీ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆ మూవీలో కూడా అర్బాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడులాగా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ కిడ్నాప్ అదంతా. సో దానికి అప్రిసియేషన్ వచ్చాయి. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను, సూత్రధార్ వినయ్ వర్మ గారు దగ్గర నేర్చుకున్నాను. సో అక్కడ ఏంటంటే యు ఆర్ పుష్డ్ టు డూ సర్టన్ క్యారెక్టర్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టింగ్ యూ. అంటే ఒక యాక్టర్ లాగా, ఒక బెగ్గర్ లాగా చేయమన్నా కూడా యూ నీడ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ యాజ్ అ బెగ్గర్. అంటే బిలీవ్ చేయాలి, నేను ఎందుకు చేయాలి ఇది అనుకోకుండా మట్టెందుకు నాకు కింద కూర్చోాలా అవన్నీ అనుకుంటే కనుక వేస్ట్. సో ఒక ఆడియన్స్ని నువ్వు బిలీవ్ చేసి వాళ్ళల్లో ఎమోషన్ని బ్రింగ్ చేసి, అరే సామ్రాట్ కాదు అక్కడ ఒక బెగ్గరు, ఒక పిచ్చోడు, ఒక రఫ్ ఫెలో అలా కనిపిస్తున్నాడు అంటే యు ఆర్ సక్సెస్ యాజ్ అన్ యాక్టర్. సో అట్లాంటి రోల్స్ నాకు ఇప్పటివరకు చాలా తక్కువ పడ్డాయి. అండ్ ఐఎమ్ స్టిల్ హోపింగ్ అట్లా ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఫర్ దెమ్. ఓకే. యా, ఇండస్ట్రీ అలా కూడా చూడండి, కొంచెం రిచ్ క్యారెక్టర్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్. ఒక పీక్ ఆఫ్ టైంలో ఫియాన్సీ క్యారెక్టర్లు, సమంత గారు ఫియాన్సీ క్యారెక్టర్లు, అందరికి హీరోయిన్స్ అందరికి పెళ్లి పీటల పైన కూర్చొని పెళ్లి క్యాన్సిల్ కావడం, అలాంటి క్యారెక్టర్లు వరుసగా వచ్చాయి ఒక పీరియడ్లో.
ఐ సెడ్ ఓకే ఇనఫ్, నేను కొంచెం గ్యాప్ తీసుకుంటేనే ఓకే థింగ్స్ విల్ కామ్ డౌన్ అండ్ అగైన్ దే రీస్టార్ట్ థింకింగ్ అని. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయనే గ్యాప్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఓ ఫియాన్సీ అవన్నీ చేసి వెక్స్ అయిపోయాను. ఓకే 1 2 3 ఓకే మంచిగా అనిపిస్తున్నాయి అనేసి ఒక 5 చేశాను. 5 చేసినాక కూడా 10 అని వచ్చాయి. ఓకే ఇంకా ఐ సెడ్ నో ఐ కాంట్ డూ దాట్. కానీ సమ్రాట్ ఇండస్ట్రీలోకి నువ్వు వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ రియాక్షన్ ఏంటి అసలుకి? ఎందుకంటే నువ్వు అన్నట్లుగానే రిచ్ కిడ్ లాగే కనపడతావు రియల్ లైఫ్లో 2 విధాల. చాలా సాఫ్ట్ ఉంటావు, మంచి హైట్, వెయిట్, కలర్ కూడా. ఏంటి అసలు అప్పుడు ఆ టైంలో ఎలా డిస్కస్ చేసుకునే వాళ్ళు? మంచి మంచి మూవీస్ పడ్డాయి ఫస్ట్లో. కరెక్ట్. సామ్రాట్ని మనం క్యాస్ట్ చేసుకోవాలి ఈ క్యారెక్టర్కి అనుకునే రోజులు అనుకో అవి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు గుడ్ థింగ్ ఏంటంటే హీఈస్ నాట్ అన్ యాక్టర్, ఏదో అలా చేస్తున్నాడు అన్న పేరు లేదు. సో వాట్ ఎవర్ రోల్ ఈస్ గివెన్ ఒక 1-2 టేక్స్ జస్టిఫై చేసేస్తా. అండ్ ఇట్ గివ్స్ ద, అంటే నేను మర్చిపోయే ఫేస్ కాదు. ఇప్పటికీ చాలా మంది గుర్తుపడతా ఉంటారు. నేను లాంగ్ గ్యాప్ 5-6 years గ్యాప్ తీసుకున్నా కూడా పీపుల్ రికగ్నైజ్ మీ, పీపుల్ ఆస్క్ మీ మూవీస్ ఎందుకు చేయట్లేదు మీరు. అదంటే ఇంకా కొంచెం బిజినెస్ సైడ్ వెళ్ళాను, ఫాదర్కి బాగాలేదు. ఆబ్వియస్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఆల్సో అదే పీరియడ్లో ఈ ఫియాన్సీ క్యారెక్టర్స్ రావడం కూడా ఒక రీజన్. ఓకే. కానీ చెప్పాలంటే ఇండస్ట్రీలో మీకు మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ ఇంకొకటి మంచి సర్కిల్ ఉంది. మీ సిస్టర్ ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి. అండ్ కరెక్ట్. యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెల్ నోన్ ఎవ్రీవేర్. అదే ఇండస్ట్రీలో 40 years నుంచి అందరికీ మీకు బాగా క్లోజ్. కరెక్ట్. సామ్రాట్ని క్యారెక్టర్స్కి మంచిగా కాస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. రెండు కూడా ఉంది. కరెక్ట్. వాళ్ళ వర్షన్. కరెక్ట్. కానీ ఎక్కడ కొంత పాలిటిక్స్ జరిగింది సామ్రాట్ రెడ్డి విషయంలో? ఇది రెడ్డి క్యాస్ట్ అనేది కొంచెం ఇబ్బంది ఉందా, లేకపోతే నిజంగా పాలిటిక్స్? లేదండి, మంచి హీరో అయిపోతాడు, బాగున్నాడు, మళ్ళీ మా ఫ్యామిలీస్లో ఉన్న హీరోస్కి ఈక్వల్గా వచ్చేస్తాడేమో, మళ్ళీ ఇంకొక హీరో ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువగా ఇలాంటి నడిచి నేను విన్నాను నేను కూడా. ఓకే. అంటే ఉదయ్ కిరణ్, తరుణ్ అండ్ రోహిత్ అండ్ ఇంకా చాలామంది కొంతమంది హీరోస్ వచ్చి అలా వచ్చేసారు, ఒక్కసారిగా చూస్తే అలా పడిపోయారు. కరెక్ట్. కొంత రాజకీయాలు చేసి హీరోస్ని తొక్కేశారు. పెద్ద హీరోల కొడుకులకి అడ్డుపడతారు, వీళ్ళు వస్తారేమో, కాంపిటీషన్ అవుతారేమో అనే కొంత ఇన్సెక్యూరిటీ ఉండేది అప్పుడు ఉన్న స్టార్స్ కని విన్నాను. ఇస్ ఇట్ రైట్? ఐ డోంట్ నో ద ఇంటర్నల్ స్టోరీస్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ నా విషయం వచ్చేసరికి I don't think so that happened because I was close to everyone, every actor, every producer, every co-artist. నన్ను కాస్ట్తోనైతే దూరం పెట్టలేదు ఎవరు. ఓకే. అంటే నా విషయంలో అలా జరగలేదు. బట్ వచ్చిన క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది బికాస్ డైరెక్టర్స్ యూస్ టు లైక్ మీ. 1-2 ఆడిషన్స్ అయ్యి, కాస్ట్యూమ్స్ కూడా ఓకే అయ్యి, దాని తర్వాత కొంచెం డామినేషన్, ఫ్రేమ్లో ఉన్నప్పుడు డామినేట్ చేస్తా హీరోస్ని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ దేర్. దట్ అలా ఒక 3-4 మూవీస్ పోయాయి, పెద్ద మూవీసే. సో దట్స్ ఓకే. అంటే మేబీ దట్ మేడ్ మీ లైక్ కీప్ మై సెల్ఫ్ ఫిట్ ఆర్ సంథింగ్. ఎప్పుడో ఒకటి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. అంతేనా? అంతే. అప్పుడు చెప్పాల్సింది డైరెక్టర్కి, నేను కావాలంటే కొంచెం బ్లాక్ వేసేసుకుంటానండి, అంత అందంగా కనిపించింది అంటే. వాళ్ళకి తెలీదా అండి, దానికి కూడా రెడీ. బట్ హైట్ కానీ, హైట్ నేను రెడ్యూస్ చేయలేను కదా. సో అమితాబ్ బచ్చన్ ఉంటారు, 6 అడుగులు అందగాడు అంటారు. బట్ కొన్ని విషయాలలో క్లిక్ కాకపోతే సైడ్కి పెట్టేస్తారు. అది. కానీ మీరు వచ్చిన టైంలో ఓన్లీ మహేష్ బాబే 6 అడుగులు అందగాడు, ప్రభాస్ అంతే, ఇంకెవరు లేరు కదా. వాళ్ళు ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ దెమ్. ఓకే. ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు. బట్ ఎన్ని బిజినెస్లు చేసినా ఒక బాధ అయితే వేస్తుంది కదా, స్క్రీన్ మీద రెగ్యులర్గా కనిపించే ఒక యాక్టర్కి ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారిగా మూవీస్ లేవు, బిజినెస్ చేసుకోవాలి, 4 గోళ్ల మధ్య ఉండాలి, ప్రపంచానికి దూరంగా ఉండాలి, ఫ్యాన్స్, విజిల్స్, కేకలు, అరుపులు, కేరింతలు. అంటే మీ టైంలో ఇది 100 days ఫంక్షన్స్, 175 days ఎక్కువ. ఇప్పుడంటే లేదు, 1 weekలో సినిమా అయిపోతుంది అనుకో, అది వేరే విషయం. ఇవన్నీ చూసి ఒక్కసారిగా
ఎన్ని కోట్లు వచ్చినా కానీ ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ ఇవ్వదు ఒక మనిషికి, ఎస్పెషల్లీ ఒక యాక్టర్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పటి నుంచి డాడ్ యూస్ టు యాక్ట్ ఇన్ మూవీస్. సో ఆయనతోని షూటింగ్కి వెళ్ళి ఐ వాజ్ డ్రీమింగ్ బిగ్, వెరీ బిగ్. ఓకే. అట్ అ సర్టన్ పాయింట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ బిగ్. ఆ పంచాక్షరి మూవీ చేసినప్పుడు లైక్ ఇట్ వాజ్ అ లవ్లీ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ అనుష్క గారు రైట్ ఆఫ్టర్ అరుంధతి. అండ్ చాలా అప్రిసియేషన్ వచ్చింది దానికి కూడా. బట్ హిట్ అనే పదం ఎప్పుడు పడలేదు నా లైఫ్లో. ఒక్కసారి కూడా పడలేదు. మంచి పేర్లు వచ్చాయి క్యారెక్టర్స్కి, కానీ చేసిన క్యారెక్టర్స్ కొంచెం కష్టం హిట్టే కదా. కొంచెం ఇష్టం కొంచెం కష్టం హిట్టే, కానీ దాంట్లో చాలా లిమిటెడ్ రోల్. దాంట్లో కూడా లైక్ నాది చాలా ఉండే రోల్, బట్ ఆన్ ద ఎడిట్ టేబుల్ థింగ్స్ గెట్ ఎడిటెడ్. ఓకే. అంటే ఒక నరేషన్లో చెప్పేశారు దట్ సుబోధ్ తర్వాత యూఎస్ఏకి వెళ్ళిపోయాడు, నేను ఒంటరి రోడ్ని అయిపోయాను అనేసి ఒక డైలాగ్ ఉంటుంది హీరో గారిది. బట్ ఆఫ్టర్ దాట్ కూడా నాకు ఉండే చాలా సీన్స్. బట్ యా, అకార్డింగ్ టు ద మూవీ టైమ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ట్రిమ్ చేయాలో వాళ్ళ ఇష్టం. సో నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. బట్ యా, అది హిట్ అయిన మూవీలో తక్కువ క్యారెక్టర్ పడిందని నా ఫీలింగ్. కానీ అనుష్క గారితో పంచాక్షరిలో త్రూఅవుట్ యాజ్ ఎ హస్బెండ్, ఎలా అనిపించదు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అనుష్క? అంటే ఈ రోజు చూసుకుంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్, కరెక్ట్ అన్నిటికన్నా మించి స్వీటీ అంటే నిజమైన స్వీటీ. షీఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గర్ల్స్ ఐ ఎవర్ మెట్. అంటే అంత స్టేచర్లో ఉండి కూడా షీఈస్ సో డౌన్ టు ఎర్త్. ఆ సెట్స్లో వి రియలీ వర్క్ లైక్ కో ఆర్టిస్ట్. నేను హీరోయిన్, పెద్ద హీరోయిన్, నువ్వు ఏం కాదు ఇంకా అన్నట్టు కూడా లేదు. లైక్ ఎవ్రీ సీన్, ఎవ్రీథింగ్. అండ్ షీ యూస్ టు లవ్ వెన్ మా సీన్స్ క్లోజ్అప్లో ఉన్నప్పుడు షీ యూస్ టు లవ్ బికాస్ షీ ఎంజాయ్స్ వేరింగ్ హీల్స్ అంట. సో ఐ కెన్ వేర్ మై 5-inch హీల్స్ ఆల్సో విత్ యూ. ఈక్వల్గా. సో యా, షీఈస్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ స్వీట్ ఆన్ సెట్స్. కరెక్ట్ పేరు పెట్టారు స్వీటీ అని. ఓకే. యా, టచ్లో ఉన్నారు ఇప్పటికి? ఇప్పుడు లేరు, ఎందుకంటే దే కీప్ చేంజింగ్ ది నంబర్స్ ఫర్ సమ్. ఎందుకు ఆర్టిస్టులు నెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు? వన్ ఆఫ్ ద రీజన్ ఏదైనా ఉందా? అంటే అంత స్టేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా నంబర్ లీక్ అయితే ఫోన్ కాల్స్ రావడం సహజం. ఓకే. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా దే కీప్ చేంజింగ్ నంబర్స్, అంతే. ఇప్పుడు నువ్వు చేంజ్ చేసావా ఫస్ట్ నుంచి ఇప్పటికి? లేదు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకటే. అన్ని మేనేజర్స్ దగ్గర నా నంబర్ ఉంటుంది. సో ప్లీజ్ కాల్ మీ వెన్ ఎవర్ యూ ఫీల్ ఐ గెట్ ఇన్ టు అ క్యారెక్టర్. ఫిట్ అవుతాడు ఈ క్యారెక్టర్ అనుకుంటే. ఆ ఫియాన్సీ క్యారెక్టర్లు వద్దండి ప్లీజ్, అవ్వద్దు. అవి కాకుండా ఎనీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐఎమ్ ఆల్ ఇన్. హీరో బ్రదర్, ఎనీథింగ్. విలన్, హీరోయిన్, ఫాదర్. ఎస్, కామెడీ కూడా చేస్తాను. ఆ యాంగిల్ ఇంకా చూడలేదు మీరు. సో యా, మంచి సాల్ట్ అండ్ పెప్పర్ కావాలంటే లుక్ చేంజ్ చేసుకోవచ్చు. హీరోయిన్ ఫాదర్ అప్పుడే ఫాదర్ అనేస్తున్నావు రోషన్. సో ఆర్టిస్ట్కి క్యారెక్టర్కి ఏది డిమాండ్ చేస్తే అది అంతే. ప్రకాష్ రాజ్ గారు చిన్న ఏజ్లో కూడా ఫాదర్ చేశారు కదా. యా చేశారు. అందుకని అంత పెద్ద యాక్టర్ అయిపోయారు ఆయన. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి మంచిగా టచ్లో ఉండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు సామ్రాట్, ఓకే, హీఈస్ మై ఫ్రెండ్, కలుద్దాం, చిల్ అవుదాం, గుడ్ అండ్ బ్యాడ్ షేర్ చేసుకుంటాడు. చిల్ అయ్యేది మాత్రం ఈ మా CCL టీం ఉంది కదా, మేము అందరం చిల్ అవుతూ ఉంటాం. ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ మ్యాచ్లో ఆడుతూ ఉంటాం. దాని తర్వాత అవి గెట్ టుగెదర్ అవుతుంది ఒక ఇంట్లో, శ్రీకాంత్ గారి ఇంట్లో కానీ, తరుణ్ వాళ్ళ ఇంట్లో కానీ. సో చాలా రోజుల నుంచి మా సర్కిల్ అయితే ఉంది అలానే. ఓకే. దే ఎంకరేజ్ మీ అ లాట్. ఎస్పెషల్లీ తరుణ్ అండ్ శ్రీకాంత్ అన్న చాలా సపోర్టివ్ ఉంటారు. కానీ తరుణ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారు ఇప్పటికి కూడా. మధ్యలో బాగా ట్రాన్సిషన్ ఇచ్చి బాగా ఇప్పుడు బాగా అయ్యారు. తెలియదు కానీ సినిమాలు ఎందుకు ఆపేశారో తెలియదు కానీ ఎవరికి కూడా రీజన్. చేయాలనుకుంటే చేయొచ్చు ఆయన, మరి చేయొచ్చు. అంటే హీరోగా ఉండి ఆ ఇమేజ్ అలానే ఉండాలి వద్దు అని ఏమన్నా ఆగిపోయాడా లేకపోతే? అంటే అలా ఏం లేదు, ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది తనకి, బిగ్ వన్. హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. అంతకే చెప్పగలుగుతా నేను. సో ఇప్పుడు CCL అయితే ఆడుతున్నారు కదా?
రెగ్యులర్గా సీసీలో ఆడుతున్నాను రెగ్యులర్గా. ఓకే ఓకే. సో ఒకవైపు ఓకే అప్పుడప్పుడు ఇండస్ట్రీతో టచ్లో ఉన్నా నేను కూడా కనిపిస్తున్నా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఉంటుంది. ఆ కేరింతలు ఇప్పటికీ ఉన్నాయి. సీసీఎల్లో ఆడుతున్నప్పుడు లేకుంటే ఆటోగ్రాఫ్స్ అడుగుతూ ఉంటారు, అదంతా ఉంది. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు గివ్ అ కమ్ బ్యాక్ అనుకోండి. ఓకే. కానీ సమ్రాట్ మంచి ఏజ్లో మంచి పీక్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం. సమ్రాట్ రెడ్డి పెళ్ళి అంటే ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్. మంచి వివిఐపి సెలబ్రిటీస్ చాలా పెద్ద ఎత్తున చేశాడు సామ్రాట్. అప్పుడే తెలిసింది సామ్రాట్ అంటే రిచ్ కిడ్, ఒక 100 కోట్లు కాస్తుందంట అప్పుడులోనే. యూట్యూబ్ లో కొందరు లైఫ్ స్టైల్ వేరు, అన్ని ఆడీలు బెంజులు బిఎండబ్ల్యూ ఆ రోజుల్లో. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా ది బెస్ట్ మ్యారేజ్ ఆ టైంలోనే అనుకున్నారు అప్పుడు. కానీ అంత బాగా జరిగింది మ్యారేజ్. ఒక్కసారిగా చూస్తే వితిన్ 1 ఇయర్లో సామ్రాట్ రెడ్డి మీద కేసులు, అరెస్ట్ చేశారు. అండ్ డౌరీ హెరాస్మెంట్, ఇంకొకటి థెఫ్ట్, మాదాపురం రాజేంద్ర నగర్లో కేసులు వచ్చేసాయి, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. ఆ న్యూస్లు వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యారు వితిన్ 1 ఇయర్లోనే. ఏంటి అసలు ఏం జరిగింది ఆ ఇయర్లో? ఎందుకు మీ మీద అన్ని అంటే అలిగేషన్సా, నిజంగా కొంత జరిగింది బయటకు వచ్చిందా, ఏమైంది అసలుకి? ఇవన్నీ ఆబ్వియస్లీ అలిగేషన్సే. బికాజ్ ఎవ్రీ వన్ హూ నోస్ మీ వెరీ వెల్. ఎవరు అయితే నాతో మాట్లాడతారో వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉంటానో, ఎలా మాట్లాడుతానో. అంత బ్యాడ్గా అయితే నేను పెరగలేదు. ఐ గివ్ ద క్రెడిట్స్ టు మై పేరెంట్స్. అండ్ అదే ఇప్పుడు ఒక మ్యారేజ్ వర్కౌట్ కాకపోతే దేర్ ఆర్ మెనీ వేస్ టు డీల్ విత్ ఇట్. People can easily say that it's not happening, why don't we involve our elders and take a call. అలా ఒకటి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్గా సరే ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు లెట్స్ అని వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకోవడం. అంత సైలెంట్ వేస్ చూస్ చేసుకోకుండా దే చూజ్ అ వెరీ రాంగ్ వే జస్ట్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. సైలెంట్గా కొంచెం సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. కొంచెం డిఫేమ్ చేసి అట్లా ఎందుకు వదలాలి అన్న టైప్లో కొంచెం నెగటివ్ చేశారు నా మీద. ఆబ్వియస్లీ లైక్ దే వేర్ ఆల్ అలిగేషన్స్, రాంగ్ అలిగేషన్స్. దానికి నేను సఫర్ అయ్యాను బాగా. అదే టైంలో డాడీకి కూడా హెల్త్ పాడవడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం. అంటే మంచిగా స్మూత్గా వెళ్ళే బండికి బ్రేక్ ప్యాడ్లు తెగిపోతే ఎలా ఉంటుంది అలా తెగిపోయింది అనమాట ఒక్కసారిగా మా ఫ్యామిలీ. సో నేను జైలుకి ఎప్పుడైతే వెళ్ళానో ఒక థెఫ్ట్ కేసు కింద నా ఇంట్లోనే నేను దొంగతనం, జైల్లో నాకు ఒక న్యూస్ పేపర్ వచ్చింది. దాంట్లో చదివాను తన ఇంట్లో తానే దొంగతనం చేసిన సామ్రాట్. ఓకే. దాంట్లో అది వింటేనే నవ్వు వచ్చింది నాకు. నా ఇంట్లో నేను దొంగతనం చేయడం ఏంటి? ఐ డోంట్ నో. ఉన్నవన్నీ వేసేసారు ఆ టైంలో, బాగా డిఫేమ్ చేశారు. దాంతో కూడా నా కెరియర్ కొంచెం డ్రాప్ అయింది. ఓకే. అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాను బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ హెల్త్ కండిషన్. నా వల్లనే ఇలా అయిందేమో అన్న థాట్ ఇప్పటికీ ఉంటుంది. బికాస్ హీ వాజ్ వెరీ ఫిట్ పర్సన్, హీ వాజ్ వెరీ ఎనర్జెటిక్. తనని అలా హాస్పిటల్ బెడ్ మీద చూడంగానే నాకు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్ బట్ మై సెల్ఫ్. ఆ సిచ్యుయేషన్లో నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నా. నా వల్లనే ఆయన హీ లైక్స్ మీ సో మచ్. బయటికి చూపియరు యాజ్ అ ఫాదర్, బట్ వన్ అండ్ ఓన్లీ సన్ కదా. వన్ అండ్ ఓన్లీ సన్. బట్ ఆ లవ్ అనేది నాకు కూడా మమ్మీ ఎక్కువ ఇష్టం అంటుండే చిన్నప్పటి నుంచి. బట్ ఐ ఈక్వలీ లైక్ మై ఫాదర్, ఐ ఈక్వలీ లవ్ హిమ్. సో ఆ బెడ్ మీద చూసేసరికి నేను డ్రాప్ అవుట్ అయిపోయినా. నా కాన్సన్ట్రేషన్ లేదు ఎక్కడ, జస్ట్ ఆన్ హిస్ హెల్త్, డాక్టర్స్ అండ్ హిజ్ మెడిసిన్స్. ఆయన యూరిన్కి లేవడానికి రాకపోతుండే. సో ఐ యూస్ టు బీ స్లీపింగ్ నెక్స్ట్ టు హిమ్, టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్, బ్లేమింగ్ మై సెల్ఫ్ ఎట్ ద సేమ్ టైం, నా వల్లనే జరిగింది అన్నట్టు. సో అదే టైంలో బిగ్ బాస్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. అండ్
ఫస్ట్ నో అనేసా, ఐ డోంట్ వాంట్ టు గో, ఎందుకంటే డాడీని ఇలా, ఎందుకంటే ఆయన ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి, ఆయన మెడిసిన్స్ దగ్గర నుంచి, ఆయన వాకింగ్, ఫిజియో, అందరు కాంటాక్ట్స్ నా దగ్గరనే ఉండి నేనే చూసుకుంటుండే దగ్గర ఉండి. సడన్గా అవన్నీ నన్ను ఎవరు చూసుకుంటారా అన్న దాంట్లో వచ్చాను. బట్ ఇట్లా చెప్పాను ఇంట్లో అందరికీ, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వద్దనుకుంటున్నా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా, 3 months 1 month 1.5 month ఉంటుంది అది అంటే, అందరూ లేదు ఇదే కరెక్ట్ టైము, నువ్వు ఏంటో ప్రూవ్ అవుతావు అక్కడికి వెళ్తే, జస్ట్ స్టే దేర్ ఫర్ 3 weeks అట్లీస్ట్, పీపుల్ విల్ నో. ఒక అంటే రిలేటివ్స్ మాట్లాడడం ఆపేశారు, నా క్లోజ్ ఒక 20-21 పీపుల్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా బ్యాక్డ్ ఆఫ్ అంటే ఈ న్యూస్ వచ్చిన తర్వాత. యా, సో దట్ వాజ్ వెరీ, అర్థమైందా ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదో? చాలా డెఫినెట్గా బ్యాడ్ ఫేస్లో తెలుస్తుంది. ఒక వైపర్ వేసి క్లీన్ చేస్తే ఆ మరకలు అన్నీ క్లియర్గా కనిపించాయి. వైపర్ వేసి క్లీన్ చేసినా కూడా ఎవరైతే నిలబడ్డారో ఆ సిచ్యువేషన్లో వాళ్ళని లైఫ్ లాంగ్ మర్చిపోద్దు మనం. నాకు తెలిసి అందరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది, వెన్ థింగ్స్ గో బ్యాడ్ విత్ యువర్ ఫ్యామిలీ. who are the ones who stand with you, who are the ones who know you well from all these years you have spent with them అనేది కౌంట్లోకి వస్తుంది. సో అప్పుడు యూ హ్యావ్ టు బీ దేర్ ఫర్ దెమ్ ఫర్ లైఫ్, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ మూమెంట్ పీపుల్ విల్ వాంట్ టు హోల్డ్ అ హ్యాండ్ ఆర్ హగ్ అ పర్సన్. అవి ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు లేకపోతే ఇట్స్ వేస్ట్. ఓకే, సో అలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట ఆ స్టేజ్లో. బట్ అపారెంట్లీ బిగ్ బాస్లో లాస్ట్ వరకు ఉండడం, నాని గారి దగ్గర నుంచి, మా హౌస్ మేట్స్ దగ్గర నుంచి, ఈ ఏపీ, తెలంగాణ, వరల్డ్ వైడ్లో నేను ఎలాంటి వాడినో అనేది తెలిసి పీపుల్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. నాకు మళ్ళీ ఫ్యాన్స్ వచ్చారు, మళ్ళీ ఫాలోవర్స్ వచ్చారు, అండ్ ఇలా ఉండే ఫేస్ ఇలా అయింది అప్పటి నుంచి. సో దట్ వాజ్ వెరీ, అందరూ అంటారు బిగ్ బాస్కి వెళ్ళి టార్చర్ కదండి అదే అంటే, నో, ఇట్ వాజ్ నాట్ అ టార్చర్. ఇట్ వాజ్ ఫర్ మీ, ఇట్ వాజ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ వాట్ ఐ యామ్. ఐ కాంట్ యాక్ట్ ఫర్ 113 days ఉన్న లోపల. ఓకే, 113 days ఐ కాంట్ యాక్ట్ చేసినా కూడా అది బయటపడుతుంది ఎప్పుడో ఒకప్పుడు. అవునవును, డెఫినెట్. బట్ యా, నాని గారు విత్ హిస్ గుడ్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ మై క్యారెక్టర్ ఇన్ అన్ ఎపిసోడ్. అండ్ యా, హౌస్ మేట్స్ కానివ్వండి, దే ఆల్, అంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా పీపుల్ వేర్ హౌస్ మేట్స్ వేర్ థింకింగ్, ఈయన ఎందుకు వచ్చాడు అంటే, అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, జైలుకి వెళ్ళాడు, దొంగతనం చేసినాడు వచ్చింది, ఈయన ఎందుకు తెచ్చారు బిగ్ బాస్ వాళ్ళు అని మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ 2 weeks. అవునా? యా. ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? నేను 1.5-2 days ఉన్నా జైల్లో. 2 days ఉన్నా. ఓ, దట్ వాజ్ అ వెరీ స్కేరీ ఎక్స్పీరియన్స్. బట్ ఎనీవేస్, సెల్లో పెట్టారా లేకపోతే? సెల్ కాదు, అంటే యాక్చువల్గా జైల్లో వేసినప్పుడు ఆ రోజు ఏవైతే క్రిమినల్స్ వస్తారో అందరిని ఒకటే దాంట్లో వేస్తారు. ఒక పెద్ద హాల్లో అరౌండ్ 25-30 members, 2 halls ఉంటాయి. ఒకటి 30 members కాగానే ఇంకోటి ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఆ నైట్ ఎవరో బొటానికల్ గార్డెన్ దగ్గర 3 హత్య చేసి ఆయన కూడా కట్ చేసుకొని సర్వైవ్ చేసి అదే నైట్ నాతో ఉన్నాడు. నాకు ఇంకా ప్యాక్ అవుతుండే ఆయన ఎక్కడ ఏం చేస్తాడో అనేసి. సో ఇట్ వాజ్ అ వెరీ స్కేరీ సిచ్యువేషన్ ఇన్ ద జైల్. యా, దోస్ 2 days. ఫస్ట్ డేకే వచ్చేసేటండి. బట్ కూకట్పల్లి కోర్ట్ నుంచి బెయిల్ తీసుకొని చర్లపల్లి జైలుకి రావడంలో ఒక 10 minutes డిలే అయింది. జైల్ ఈజ్ క్లోజ్, యూ హ్యావ్ టు గెట్ అ న్యూ బెయిల్ టుమారో అనేసి అన్నారు. సో ఒక 5:30 తర్వాత రానియర్ సంథింగ్ లైక్ దట్. సో అది ఒకరోజు వచ్చేవాడిని, 2 days పట్టింది. అది వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది 2 రోజులు ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టావు? నేను చాలా ప్యాంపర్డ్గా పెరిగాను. 2 elder sisters, లవ్వింగ్ మదర్. నేను చిన్న పిల్లోడిని ఇంట్లో, చాలా ప్యాంపర్గా పెరిగి
ఒక ఎవరైనా ఏమన్నా అంటే నో అని చెప్పలేను. చాలా కామ్, సైలెంట్, ఇన్నోసెంట్ ఉంటుండే. బట్ ఆఫ్టర్ దిస్ ఎవ్రీథింగ్ ఐ బికేమ్ లైక్ అ స్టోన్. ఒక రాయిలాగా అయిపోయాను, మొద్దుపారిపోయాను. బికాస్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ షుడ్ బీ లైక్ దిస్ ఓన్లీ. నీకు నచ్చకపోతే నో, ఐ విల్ నాట్ డూ ఇట్, ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పే అవకాశం నాకు బిగ్ బాస్లో వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా అలానే ఉంటే వీడు స్టాండ్ లేదు, వీడు ఇండిపెండెంట్ కాదు, వీడి మాటే పట్టించుకోవద్దు అన్నట్టు అయిపోతుండే. బట్ బిగ్ బాస్లో చాలా లెసన్స్ వి లెర్న్డ్ వేర్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఒపీనియన్ ఆన్ ద రైట్ టైం, రైట్ స్పాట్. అది కరెక్టా కాదా, జనాలు తొక్కేస్తున్నారా తొక్కరా, నువ్వు చేసిన తప్పు అని వేలెత్తి చూపించడమే బిగ్ బాస్ బేసిక్గా ఉన్నది ఉన్నట్టు. బికాజ్ అలా వీడు కరెక్ట్గా ఉన్నాడు రా భయ్యా బిగ్ బాస్లో అన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. సో సిమిలర్ వాజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బిగ్ బాస్. అండ్ అదే మూడ్లో ఇప్పటివరకు రన్ అవుతున్నా అండ్ థింగ్స్ ఆర్ వెరీ ఫైన్. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ అబ్యూస్, బ్లాక్మెయిల్, ఏదైనా గొడవ వచ్చిందంటే గివ్ అప్, ఈ విధంగా నన్ను భలే ఇబ్బంది పెట్టారు మొత్తం ఫ్యామిలీ. అండ్ ఎస్పెషల్లీ సామ్రాట్ బయటికి తీసుకెళ్ళటం ఫ్రెండ్స్తో, ఒక్క డ్రగ్స్, వీడ్, కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సెక్సువల్గా కూడా అందరికి అంటే నన్ను బై అన్నారు, నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తా అన్నారు, నేను ఒక జిగ్లో అన్నారు, అంటే మ్యాన్ టు మ్యాన్ అన్నారు, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తా అంటున్నారు. సో ఇవన్నీ అంటే ఒక వ్యక్తి ఒక సూపర్ మ్యాన్ కాదు, ఇవన్నీ ఉండడం క్వాలిటీస్. సో దోస్ ఆర్ ఆల్ రాంగ్ అలిగేషన్స్. అండ్ డ్రగ్స్, వీడు అవన్నీ అలవాటు ఉంటే కనుక ఇప్పటివరకు ఆ లిస్ట్లో వచ్చేటోడిని. సో అది ఎక్కువ పెయిన్ ఇచ్చిందా ఇవన్నీ మిగతా? లేదు, అది నవ్వు తెప్పించింది. ఐ లాఫ్డ్ ఎట్ ఇట్. అంటే వాట్ ఐ యూ జస్ట్ ట్రైంగ్ టు సే, దే డోంట్ నో ద అంటే ఆ మీనింగ్స్కి అర్థం తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలీదు. బట్ యా, అవి అన్నీ వినంగానే నేను ఒక సూపర్ మ్యాన్ లాగా అనిపించింది నాకైతే. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి నాలో అన్నట్టు. సో రాంగ్ అలిగేషన్స్. ఒక పర్సన్ క్యాన్ బి బై ఆర్ అ గే ఆర్ అ గర్ల్ లవర్. బట్ నువ్వు మూడు కలిపి చెప్పేసరికి పీపుల్ విల్ డెఫినెట్లీ నో దట్ వాట్ ఈస్ ఈ టాకింగ్. అట్లా చాలానే అనుభవించావు. చాలా అనుభవించాను, అందుకే రాట్ తెలిపోయాను. సో కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ ఇంకొక అమ్మాయి మీ జీవితంలో రావడానికి? ఎందుకంటే ఎన్ని న్యూస్లు అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా కొంచెం వద్దురా బాబు, మనకి అతనికి ఆస్తి ఉన్నా, అతనికి నేమ్ ఉన్నా, అతనికి ఫేమ్ ఉన్నా, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దదైనా కానీ మనకు అవసరం ఈ పెంట అనుకుంటుంది ఏ అమ్మాయి. అవును. అలాంటిది ఇంకొక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చింది. కరెక్ట్. ఆ వచ్చే ముందు మీ ఇద్దరు డెఫినెట్గా మాట్లాడుకుని ఉంటారు కాబట్టి చాలా ఓపెన్గా ఉంటుంది ఆ అమ్మాయి కూడా. ఏం చెప్పి మీరు తను ఒప్పించారు, తను ఏం చెప్తే యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి ఈరోజు పాప? యా, సో ఆఫ్టర్ దాట్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ ఐ టోల్డ్ మై పేరెంట్స్ క్లియర్లీ, నేను ఎప్పుడు ఇంకా పెళ్ళి చేసుకోను, లైఫ్ ఒక ఛాన్స్ ఇచ్చింది, చేసుకున్నాను, రాంగ్ అయింది, నేను చేసుకోను, ఇంకా మీరు దాని గురించి మర్చిపోండి అని చెప్పేశాను. వాళ్ళు బాధలో ఉన్నారు. ఐ డెంట్ కేర్, వాళ్ళు బాధలో ఉన్నా కూడా ఐ డెంట్ కేర్, బికాస్ బై ద ఎండ్ ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై 100 years of my life or 90 years of life or whatever. The rest of my life is I want to, ఇప్పటివరకు వేరే వాళ్ళు విని తప్పులు చేశాను. అండ్ ఇప్పుడన్నా నా గురించి నేను ఆలోచించుకొని ఐ వాంట్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు డిసైడ్ ఆన్ మై ఓన్ వాట్ ఐ వాంట్ టు డూ. సో వీళ్ళకి కూడా తెలిసింది, మా ఇంట్లో కూడా తెలిసింది దట్ వీడు రాయి అయిపోయాడు, హీ కాంట్ బీ బ్రోకన్ ఎనీమోర్. సరే అనేసి వదిలేశారు. అండ్ వన్ ఫైన్ డే ఐ వెంట్ టు అ క్లబ్. నాకు క్యారియోకి అంటే చాలా ఇష్టం. ఏదో బ్యాండ్ ప్లే చేస్తున్నారు తబలా రసాలో. సో అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ బ్యాండ్ ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్తోని. ఎంజాయ్ చేస్తుంటే ఐ జస్ట్ సా గర్ల్ హూ జస్ట్ కేమ్ ఇన్. మళ్ళీ ఏదో అనిపించింది, ఎక్కడో స్పార్క్ తాకింది. చూశాను, అబ్జర్వ్ చేశాను. తను కూడా తెలుగు అమ్మాయో కాదు కూడా తెలీదు. సో తను కూడా చూసింది, నన్ను చూసి ఓకే అయిపోయింది. దాని తర్వాత
ఐ గాట్ టు నో అబౌట్ హర్. డీప్కి వెళ్ళాను, తెలుగు అమ్మాయిని తెలిసింది. అండ్ మాట్లాడాను ఫోన్ నెంబర్ తీసుకొని, హాయ్ దిస్ ఇస్ సామ్రాట్ హియర్. ఐ థాట్ ఆఫ్, అంటే ఉంటాయి కదా, ఐ థాట్ ఆఫ్ టెలింగ్ యూ దట్ యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ లాస్ట్ నైట్ అనేసి మెసేజ్ చేశాను. సో షీ డింట్ రిప్లై. సో అర్థమైపోయింది, ఓకే షీ ఈజ్ నాట్ ఈజీ గో పర్సన్ అనేసి. బట్ హౌ కెన్ యూ నో హర్ నెంబర్? అంటే ఫ్రెండ్స్ త్రూ. ఫ్రెండ్స్ సర్కిల్ ఉండే, సో అట్లా తెలుసుకున్నాను. అండ్ ఒకరోజు డైరెక్ట్గా తన ఆఫీస్కి వెళ్ళాను. షీ వాజ్ వర్కింగ్ దెన్. ఓకే. తన ఆఫీస్కి వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ద కార్. చూసింది, మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూసింది, లంచ్ టైం వరకు ఉన్నా అక్కడే. బికాజ్ సంథింగ్ డీప్ ఐ న్యూ దట్ షీ మైట్ బీ ద వన్. అంటే అప్పటి వరకు చాలా హార్డ్గా ఉన్నా, నో మోర్ మ్యారేజ్, అదంతా బుల్షిట్, మనం సోలో అన్న టైప్లో ఉన్నా. సో యూ ఆల్రెడీ డీప్ లవ్ విత్ హర్? ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ ఎట్ ద ఫస్ట్ సైట్. అందుకే రీసెర్చ్ చేసి లంచ్ టైంకి షీ వాజ్ గోయింగ్ అవుట్ అండ్ షీ జస్ట్ కేమ్. హాయ్ అని చెప్తే షీ జస్ట్ కేమ్. యా టెల్ మీ అంటే ఇట్లా ఐ సా యూ లాస్ట్ నైట్, మీరు ఫోన్లో కూడా రిప్లై ఇస్తలేరు, ఐ లైక్ అంటే లైక్ యూఆర్ నాట్ లైక్ అదర్ గర్ల్స్ అని తెలిసింది. అండ్ ఇఫ్ యూ లైక్ మీ లెట్ మీ నో, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు యూ అన్నా. లవ్ యూ కూడా కాదు, లవ్ యూ కూడా చెప్పలేదు, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు యూ. మ్యారేజ్ ప్రపోజల్? యా, మ్యారేజ్. బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ టైమ్. వాట్స్ హి సెడ్? షీ టుక్ అ వీక్స్ టైమ్. దెన్ మా పేరెంట్స్ ఒప్పుకోరు అన్నది. అంటే ఈ వారంలో కూడా లైక్ షీ సా బిగ్ బాస్ అండ్ షీ అండర్స్టూడ్, షీ రీసెర్చ్డ్ అబౌట్ మీ, ఆల్ దోస్ అలిగేషన్స్ రీసెర్చ్ చేసినాక ఒక నమ్మకంతో. ఆఫ్టర్ బిగ్ బాస్ దిస్ వాస్ హ్యాపెండ్? ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ మెట్ దిస్ గర్ల్. యా. సో అంతా రీసెర్చ్ చేసింది, బిగ్ బాస్ అంతా రీసెర్చ్ చేసినాక ఓకే. అంటే షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్, కానీ ఒప్పించేలాగా స్టబర్న్గా ఉంది, విచ్ ఐ ఫీల్ ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్. ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ విత్ అ పర్సన్ అండ్ ఇఫ్ దే సీ అ ఫ్యూచర్ విత్ అ పర్సన్, వాళ్ళతోని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పియడానికి ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి మా వైఫ్. సో అలా వెళ్ళింది. అండ్ దే సైడ్ డివోర్స్ అయింది దీనికి, ఎందుకు ఫ్యూచర్ పొడగొట్టుకుంటున్నాం అన్నీ చెప్పినా కూడా ఆయన అలాంటి వారు కాదు, ఏదో మిస్టేక్ జరిగింది అనేసి షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ యా, థింగ్స్ హ్యాపెండ్. మా పేరెంట్స్కి కూడా చెప్పాను, సరే ఫైనల్లీ ఐ ఫెల్ ఇన్ లవ్, కొంచెం మీరు వెళ్ళి మాట్లాడండి ఆ టైప్లో. సో దే కేమ్ హోమ్, దే పేరెంట్స్ కేమ్ హోమ్, వీ స్పోక్, ఇలా జరిగింది, అమ్మాయికి ఇష్టం అబ్బాయికి ఇష్టం, వీ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీవన్, కానీ మీకు నచ్చినట్టుగా మీ ఇష్టం పూర్వకంగానే చేద్దామనేసి ఉంది, టేక్ అ కాల్ అని వాళ్ళకి చెప్పేసాం. సో దాని తర్వాత దే టుక్ అ కాల్ అండ్ 2020లో మ్యారేజ్ అయింది. ఓకే. అండ్ 22లో పాప పుట్టింది. యా. అండ్ ఐమ్ లైక్ అ ఫ్యామిలీ మ్యాన్. ఐ ఆల్వేస్ 6 years అయిపోయింది మ్యారేజ్? యా, 5 years అయింది. ఓకే. యా, దిస్ ఇస్ 6th year రన్నింగ్. యా. ఓకే. అంతే. సో అది ఫస్ట్ది అరేంజ్డ్ మ్యారేజ్? ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్, దిస్ వాస్ ఎ లవ్ మ్యారేజ్. ఓకే. ఇది లవ్ కూడా కాదు, డైరెక్ట్ లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్ అంతే. నీకు నువ్వు ఒక అమ్మాయిని చూసుకున్నావు? అంతే. నాకు లైఫ్ పార్ట్నర్ అంటే ఎంఏ సెట్ అవుతుంది అనిపించింది. ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ టైమ్. లవ్ యూ చెప్పి బొకేలు ఇచ్చి Feb 14th వరకు వెయిట్ చేసి ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ టైమ్. ఇఫ్ యు ఆర్ సెకండ్ మ్యారేజ్ ఎవరికి తెలియదు కదా, ఎక్కడ చేసుకున్నావు? కాకినాడలో జరిగింది. షీఈ్ ఫ్రమ్ కాకినాడ. ఓకే. ఆంధ్ర. సో అక్కడే జరిగింది, హోటల్లో జరిగింది. అదే సింపుల్గా లైక్ అది ఆ టైంలో కోవిడ్ ఉండే. సో 50 members కంటే ఎక్కువ మంది అలౌడ్ కాదు అన్నారు. సో నీట్గా సింపుల్గా ఫ్రెండ్స్తోని మన తనీష్ వీళ్ళందరూ వచ్చారు. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చిన్న డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. అర్థం చేసుకునే విధానం బిఫోర్ మ్యారేజ్కి చాలా క్లీన్గా ఉన్నాం మేము, అసలుకి అన్నీ అర్థం చేసేసుకున్నాను నేను, ఐఎమ్ రెడీ అంటారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చిన్నవి వస్తుంటాయి కదా, అలాంటివి ఏం లేదు కనుక. అలాంటివి అస్సలు లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ
You both are very happy. Very happy because we are very straightforward and we are concentrating on our baby right now. తను మంచి పెరగాలి, ఒక గుడ్ మేనర్స్తో పెరగాలి అన్నట్టు. వీ డూ హోంవర్క్స్ ఎవ్రీ డే, వీ టాక్ టు ఈచ్ అదర్. పడుకునే ముందు బెడ్ పైన కూడా హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకొని ఓకే గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాం. వాట్ ఆల్ వీ డిడ్ టిల్ నౌ. సో సినిమాలో చూసినట్టే ఉంది అయితే మీది. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ చెప్పాలంటే ఫస్ట్ దానికి దేనికి కంపారిజన్ లేదు. ఓకే, ఏం చేస్తారు తను? షీఈ్ అ హౌస్ వైఫ్ రైట్ నౌ. ఓకే. బట్ షీ హ్యాస్ అ పార్ట్నర్షిప్ ఇన్ రెస్టారెంట్ ఆల్సో, టైల్స్ ఆఫ్ తెలుగు అని నాలెడ్జ్ సిటీలో ఉంది కదా. యా, వన్ ఆఫ్ ద పార్ట్నర్ తను. ఓకే ఓకే ఓకే. వెళ్తుంటారు? వెళ్తుంటారు. మార్నింగ్ అంతా వర్క్ చూసుకొని ఈవినింగ్కి. నేమ్ ఏంటి? నేమ్ ఇప్పుడున్న హోటల్ మీ వైఫ్ నేమ్? లిఖిత. లిఖిత. ఓకే ఓకే, సూపర్. ఇప్పుడు తను కూడా వెయిట్ చేస్తున్నారా మీరు ఎప్పుడెప్పుడు మళ్ళీ కంబ్యాక్ అవుతారు మూవీస్? షీ ఎంకరేజెస్ మీ అలాట్. ఓకే. బికాజ్ నేను ఇంట్లో కూడా మా పాపను నవ్విపియాలంటే యాక్టింగ్ చేస్తూ ఉంటాను కదా. సో షీ ఆల్సో రికగ్నైజెస్ మై ఇన్నర్ యాక్టర్. అవును. సో ఇక్కడ కాదు సినిమాల్లో చెయ్యి అంటది అప్పుడప్పుడు. తిట్టాలనుకుంటే నీ యాక్టింగ్ ఇక్కడ కాదు సినిమాలో చెయ్యి కావాలంటే అన్నట్టు. ఓకే. సో అది సో షీ ఆల్సో ఎంకరేజెస్ మీ. మంచి క్యారెక్టర్ వస్తే పక్కా చేయాలి. సో ఫైనల్లీ యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఎస్, చాలా ఇంపార్టెంట్. అది చాలా పీస్ఫుల్. ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా కానీ నిజంగా ఇంటికి వెళ్ళినాక ఇల్లుతో పాటు మన ఇష్టమున్న వాళ్ళు దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇస్తే ఆ పీస్ఫుల్లే వేరు. అవును బా. అంటే ఐ హ్యావ్ సీన్ బోత్ సైడ్స్ కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్ లైఫ్, వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్ లైఫ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద రెస్పెక్ట్తో అడిగితే చెప్పినందుకు. ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా తెలుస్తుంది అట్లీస్ట్. కరెక్ట్. అందరికి వెళ్ళి చెప్పుకోలేము, ఫోన్లో అడిగిన వాళ్ళకి చెప్పలేము. కరెక్ట్. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళతో కూడా అట్లీస్ట్ షేర్ చేసుకోలేము. వాళ్ళని కలవలేదు కూడా అప్పటి నుంచి. మంచి పని చేశారు. కలవలేదు. అంతే కదా, మనం లోలో ఉన్నప్పుడు ఎవరైతే మనం వెనుకుంటాడో వాడే మన ఫ్రెండ్. అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ వేర్ ఎవరన్నా ఆ టైంలో హెల్ప్ చేయకపోతే కట్ చేసేస్తా ఈజీగా. ఐ డోంట్ రిగ్రెట్ కట్టింగ్ దెమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. ఐ డోంట్ రిగ్రెట్ లూజింగ్ పీపుల్ హూ డిడ్ బ్యాడ్ టు మీ ఆర్ హూ డిడ్ ట్రస్ట్ మీ. ఓకే. వేస్ట్ టైం, వేస్ట్. సూపర్. అది. సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, అక్కలు ఇంకా హ్యాపీ. ఎందుకంటే ముద్దుల తమ్ముడు. ఎలా ఉంటుంది అక్కలతో బాండింగ్? అసలుకి అక్కలతోని బాండింగ్ ఇట్స్ లైక్ మదర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు 6-7 years ఎల్డర్ నాతోని, నాకంటే. కానీ దే ఆర్ మై సెకండ్ అండ్ థర్డ్ మదర్ ఆఫ్టర్ మై మామ్. ఓకే ఓకే. సో అంత బాగా చూసుకుంటారు. ఏదన్నా న్యూస్ చెప్పినా కూడా ఎమోషన్ అయిపోతారు నా విషయంలో. ఏదన్నా హ్యాపీ న్యూస్ చెప్పినా కూడా టీయర్స్ వచ్చేస్తాయి వాళ్ళకు కూడా. సో ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ బాండ్ విత్ దెమ్ చిన్నప్పటి నుంచి. ఓకే. ఎక్కువ పెద్దక్క చిన్నక్క? పెద్దక్క ఎక్కువ. అవునా? అంటే దూరంగా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. అలా అని కాదు, చిన్నప్పటి నుంచి తను ఎక్కువ ప్యాంపర్ చేసేది. చిన్నక్క కొంచెం లాజిక్గా ఉంటుంది. బట్ షీ ఆల్సో లవ్స్ మీ. అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. పెద్దక్కేమో కొంచెం ఎఫెక్షనేట్గా బిహేవ్ చేస్తుంది. తనైతే మా చిన్నక్క కూడా మదరే, పెద్దక్క. సో షీఈ్ లైక్ అ మదర్లీ ఫిగర్ టు అస్. ఓకే. ఏదున్నా ఫస్ట్ ఆమెతో షేర్ చేసేసుకుంటాం ఇద్దరం. ఓకే. తను కూడా ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటా. సో యా, ఇట్స్ వెరీ నాట్ లైక్ రెగ్యులర్ అక్క బావలాగా ఉండం మేము. మా బావ కూడా వెరీ జోవియల్. ఓకే. రాగానే ఓపెన్ చేసేస్తారు బాటిల్. సో ఆ టైప్ అనమాట. ఓకే. సో వెరీ జోవియల్ గై, వెరీ అంటే ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది మాట్లాడుకుంటూ ఉంటాం మేము కూడా. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. అక్క ఏం చేస్తున్నారు పెద్దక్క? పెద్దక్క తను సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది అక్కడ. అండ్ అంటే షీఈ్ అ స్పోక్స్ పర్సన్, వెరీ గుడ్ స్పోక్స్ పర్సన్ అక్కడ. సో యా, మోటివేషనల్ స్పీకరా? మోటివేషనల్ కాకుండా షీఈ్ మోర్ లైక్ అ టీచర్. ఓకే. ఏదో కోర్స్ ఉంది, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ రైట్ నౌ సడన్గా. బట్ యా, షీఈ్ లైక్ ప్రొఫెసర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. అక్క కిడ్స్ ఇద్దరు అబ్బాయిలే, శ్లోక్ అండ్ వేద్. ఓకే. వాళ్ళు కూడా నాకంటే ఒక 1 feet హైట్ ఉంటారు. ఓకే. నాకంటే.
సో యా దే ఆర్ అమేజింగ్ స్విమ్మర్స్, ఇంటర్నేషనల్ స్టేజ్లో స్విమ్మింగ్ చేశారు, అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్. సూపర్. వాట్ అబౌట్ యంగర్ సిస్టర్ శిల్పారెడ్డి గారు? అందరికీ తెలుసు, బట్ అక్క గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. యా షీఈ్ వెల్ నోన్, పాపులర్ పేజ్ 3 గర్ల్, అండ్ తనకు కూడా ఒక కిడ్ ఉన్నారు, దేవా అని. హీ స్టడింగ్ ఇన్ స్విట్జర్లాండ్ రైట్ నౌ. ఓకే. సో వాళ్ళతో కూడా బాండింగ్ ఉంటుంది. ఎప్పుడు దేవా ఎప్పుడు వచ్చినా కూడా ఒక నైట్ నాతోనే ఉంటాడు, అంటే నైట్ అవుట్ చేస్తాడు ఆ టైప్. సో యా వెరీ క్లోజ్ టు బోత్ ద బావాస్, బోత్ ద అక్కాస్. నెవ్యూస్ ఆర్ లైక్ మై చిల్డ్రన్ ఓన్లీ. ఓకే ఓకే ఓకే. సో చిన్నప్పటి నుంచి నేనే పెంచా వాళ్ళిద్దరిని. దేవా వచ్చేసరికి నాకు ఈ డిస్టర్బెన్సెస్ అయిపోయాయి. సో ఆయన మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా పెరగడంలో. బట్ యా సూపర్. ఇప్పుడు బావగారు హైదరాబాద్ అండ్ బెంగళూరు, గోవా గోవాలో బిజినెస్ బిజినెస్లో అంతా. ఓకే. అక్క ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్, హెల్త్ ఫ్రీక్. మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ చేశారు. ఎస్, మోడల్. అవును. అండ్ సద్గురు ఫ్యాన్. చెప్పడం మర్చిపోయా, షీ టుక్ మీ టు సద్గురు ఆల్సో వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఓకే ఓకే. అండ్ అదొక, అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఓకే. బట్ అక్కతో వెళ్ళినప్పుడు అయితే నా ఫీలింగ్ అయితే ఇట్ వాస్ అమేజింగ్. ఓకే. ఆదియోగి ముందు కూర్చుంటే ఐ హ్యాడ్ లైక్ టీయర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ మై. అది ఏం వైబ్రేషన్ తెలియదు కానీ అన్నీ ఆలోచించుకుంటే ఆ బాధ అంతా బయటకు వచ్చేసినట్టు అనిపించింది ఆ విగ్రహం ముందు కూర్చొని. సో ఇట్ వాజ్ లవ్లీ ఆ ట్రిప్ కూడా కోయంబత్తూర్కి. అండ్ షీఈస్ వెరీ సపోర్ట్. అయ్యారా సద్గురు గారిని? కలిసాను. ఓకే. ఏంటి, ఎలా అనిపించింది ఆయనతో? ఆయనతోని చాలా కలిసాను యుఎస్ లో, ఆయనతో స్పెండ్ చేశాను టైం. వైబ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ వైబ్. బాగుంటుంది. మంచి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. డిఫరెంట్ వైబ్. కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కానీ బయట కొంత ఆయన గురించి అది అవుతుందండి. ఎందుకంటే అంత పెద్ద ఫిగర్ ఎవరైనా, ఇప్పుడు అందరూ చిరంజీవి నాకు ఫ్యాన్ అని చెప్పరు. కొందరు ఇష్టం వెళ్ళే వాళ్ళు క్వైట్ ఉంటారు, కొన్ని ఇష్టం ఉన్న వాళ్ళు చూపిస్తారు. అవును. అంటే అంటే అంత పెద్ద స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రూమర్స్ అనేవి వస్తాయి, నెగిటివ్ అనేది వస్తుంది, పాజిటివ్ అనేది వస్తుంది. మీ పనులలో మీరు పాజిటివ్ చూపిస్తారు, నెగిటివ్ని ఆపలేము. అవును. సో ఇది రాంగ్ అని కూడా చెప్పడం వేస్ట్. అవును. ఎందుకంటే మీ గోల్ మీకుంది, మీ గోల్ మీరు నడిస్తే చాలు అంతే. నెగిటివ్ వచ్చినా ఇట్ కాంట్ హిట్ యూ, పాజిటివ్ వచ్చినా ఇట్ విల్ బీ గుడ్ థింగ్ ఫర్ యూ. డెఫినెట్గా. కానీ ఇప్పుడు రీసెంట్గా సమంత గారి మ్యారేజ్ కూడా అక్కడే చాలా 30-50 పీపుల్తో సింపుల్గా సద్గురు మీల్, అది కూడా ఫుల్ ఫేమస్ అయింది. అక్క కూడా మ్యారేజ్కి వెళ్ళొచ్చారంట. అవునవును. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఓకే ఓకే. చాలా సింపుల్గా చేశారని చెప్పేసి అక్క చెప్పారు మన ఛానల్లో కూడా. ఫుల్ వైరల్ అయింది. అవును, సడన్ గా కదా, అందరికి తెలియకుండా సడన్ గా అయిపోయింది. అవును. హ్యాపీ ఫర్ హర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటుంది కదా. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు? ఫ్యామిలీ త్రూయే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే బావ నాగార్జున గారు చాలా క్లోజ్. సో వాళ్ళ ఫ్యామిలీస్ త్రూ అలా కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ ద మ్యారేజ్. దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్ రైట్ నౌ ఆల్సో. సో నాగార్జున గారు మీకు బావ అవుతారు కదా? లేదు, ప్రీతం గారు మా బావ అవుతారు. ఓకే. బావకి సార్ ఫ్రెండ్ నాగార్జున గారు. ఓకే ఓకే. ఇంకొకటి కీర్తిరెడ్డి గారు కూడా సుమంత్ గారు ఫస్ట్ కాబట్టి అట్లా కూడా ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది. కానీ విత్ ఇన్ 1 yearలోనే వాళ్ళది కూడా డైవర్స్ అయింది కదా? ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. విత్ ఇన్ 1 year. విత్ ఇన్ 1 year. ఐ థింక్ సో. అప్పుడు నేను చాలా చిన్న పిల్లోడిని, సో ఐ డోంట్ నో. ఇప్పుడు ఏం చేస్తున్నారు కీర్తిరెడ్డి గారు? అసలు సినిమాలకు దూరంగా ఉన్నారు, వద్దనుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలుకి? నో, షీఈస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ విత్ కిడ్స్ అండ్ మూవీస్ ఏం అనుకుంటలేదు తను. వదిన మీకు? వదిన అవుతుంది. వదిన అంటారా? తెలుగు బాగా మాట్లాడతారా? చాలా బాగా వస్తుంది. షీఈస్ అ తెలుగు గర్ల్. అదే. సో దే ఆర్ ఫ్రమ్ నిజామాబాద్ బేసికలీ. అవును. సో పోన్లే, హ్యాపీగా ఉన్నారు మేడం. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఫుల్ ఇప్పటికీ ఉన్నారు. తొలి ప్రేమ షార్ట్ రాగానే, మ్యూజిక్ రాగానే తనే గుర్తు వస్తుంది అందరికి. కానీ చాలా బాగుంటారు మేడం, స్క్రీన్ మీద చూస్తుంటే అలా చూడాలని. బయట కూడా చాలా బాగుంటారు. అవును, క్వీన్ లాగా ఉంటారు. అవును. అసలు ఆ తర్వాత అర్జున్ మూవీ కానీ సిస్టర్ రోలు చాలా
కొన్ని సిస్టర్ రోల్స్ వేసి అలా మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు. అదే మేబీ వస్తే చేస్తుందేమో. మేడం వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ మేడం, ప్లీజ్ వచ్చేయండి సినిమాల్లోకి. సో నిజంగా మంచి ఫ్యామిలీ మీది చెప్పాలంటే, ఎందుకంటే మంచి బయట శిల్పా గారు కానీ లేకపోతే మీ గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు కూడా నేను కూడా మంచిగా విన్నా. ఇది ఒక్కటి తప్పితే ఫ్యామిలీలో ఎటువంటి ఒక చిన్న మచ్చ కూడా లేదు. కరెక్ట్. అట్లీస్ట్ అది మీరు ఇప్పుడు బయట చెప్తేనే తెలుస్తుందని చెప్పి నేను అడిగింది కూడా. ఓకే, అవును. చాలా మంది ఇంకా క్లారిటీ లేదు దీనిపైన, వాట్ హ్యాస్ హ్యాపెండ్. అవును అవును, మేబీ వాళ్ళకు కూడా రీచ్ అవుట్ అవుతుందా. అవును. కానీ ఫస్ట్ సినిమా అప్పుడే రేంజ్ రోవర్ వాడారంట మీరు? నేనా? చిచి రేంజ్ రోవర్ లేదండి. ఆ యూట్యూబ్లలో మంచిగా పెద్దగా వేస్తారు వ్యూస్ కోసం. అసలు నా ఏజ్ తప్పు ఉంటుంది దాంట్లో, నా హౌస్ తప్పు ఉంటుంది, నా కార్స్ తప్పు ఉంటాయి. ఇంకా వాళ్ళని ఏం చేయలేము వ్యూస్ కోసం. ఎంత ఉంటుంది సమ్రాట్ ఇప్పుడు మీ ఏజ్? నా ఏజ్ గెస్ చేయండి. 40. మా బాబాయ్ 41. ఎంటరింగ్ 40 in April. సో బాగా మెయింటైన్ చేస్తున్నాం కదా. అది ఎర్లీగా వచ్చే సినిమాకి కాబట్టి 50sలోకి వెళ్ళిపోయారు అనుకుంటారు అంతే. కరెక్ట్, అంతే. కానీ ఐమ్ హ్యాపీ. ఏం డైట్ తీసుకుంటారు ఎక్కువ? జిమ్ చేయరు ఎక్కువ నాకు తెలిసి మీరు? జిమ్ చేయను, ఓన్లీ స్పోర్ట్స్ ఆడతా. క్రికెట్ ఆడతా, ట్వైస్ 2 games in a week అలా ఆడతా. అండ్ డైట్ కూడా ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినను. ఓకే. అండ్ కానీ బిర్యానీ మాత్రం ఒక చీట్ డే ఉంటుంది. బిర్యానీ ఎవ్రీడే కాదు, ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. బట్ ఒక చీట్ డే బిర్యానీ పెట్టుకుంటా. అది ఏదైనా కానీ, అల్సాబాద్ కానీ ప్యారడైజ్ కానీ అట్లా. బయటికి వెళ్ళిపోవాల్సిందే ఫ్రెండ్స్తో. సో అలా ఒక రోజు ఉంటుంది. బట్ మోస్ట్లీ ఐఎమ్ అ వెరీ లిటిల్ క్వాంటిటీ ఈటర్. ఓకే. సో ఎక్కువ మీ CCLలో బాగా డైట్ మెయింటైన్ చేసి ఫుల్ బాడీ పెంచే వాళ్ళంటే అఖిల. ఆబ్వియస్లీ. అండ్ తమన్ గారు కూడా చాలా డైట్ కంట్రోల్ చేస్తున్నారు. తమన్ అసలు అంటే అప్పటికి ఇప్పుడు మీరు ఫొటోస్ చూడండి, చాలా సన్నగారు యాక్చువల్గా. హీ లాస్ట్ couple of kgs. ఓకే. ఒక 8 kgs వరకు లూజ్ అయ్యారు. అవును. సో ఇప్పుడు మళ్ళీ రాబోతుంది కదా TCCL. TCCL మంత్ ఎండ్. yes we gonna play in Vizag. అవును. 21st వెళ్తున్నాం వైజాగ్కి. 22nd మ్యాచ్ ఉంటుంది. ఓకే. ఎవరు ఇష్టమైన యాక్టర్ బాగా ఎంకరేజ్ చేసి సామ్రాట్ గో హెడ్? నాకా? మంచి యాక్టర్ అప్పుడు ఆ టైంలో? ఆ టైంలో మంచు ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. మోహన్ బాబు గారి దగ్గర నుంచి డాడీకి తెలుసు అంకుల్. సో హీ కేమ్ హోమ్ ఆల్సో. సో అక్క కూడా ఎంకరేజ్ చేసింది. అక్కతోనే వైఫ్ ఆఫ్ రామ్ చేశాను. మళ్ళీ మనోజ్ గారితో మిస్టర్ నోకియా చేశాను. దాని తర్వాత విష్ణు గారితో దూసుకెళ్తా దేనికైనా రెడీ. ఓకే. అవి చేశాను. ఓకే. సో అప్పుడు బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి దాంట్లో పిలిచేవాళ్ళు. బట్ మీ అంతటా మీరు ట్రై చేయరు ఎప్పుడు కూడా? అంటే మీకు అంత సర్కిల్ బాగుంది కదా, అంటే ఇండస్ట్రియల్ ఆఫర్స్ అంటారు కదా. యా అంటే ఐ హ్యాడ్ అ మేనేజర్. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. యా అంటే అందరు తెలుసు నేను అప్పట్లో. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దే నంబర్స్ ఆల్సో. ఐ హ్యావ్ ఆల్ దే నంబర్స్ ఆల్సో, మేనేజర్స్. కానీ మేనేజర్ అని ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వచ్చాడో ఇండస్ట్రీకి హీరోస్కి చాలా దూరం పెరిగిపోయింది. మనం ఒకటి చెప్తాం, ఇంకొకటి కన్వే చేస్తున్నారు. మేబీ మేనేజర్స్ రావడం వల్ల మంచి ఉంది, చెడు ఉంది. అవును, కానీ అందరు అలా కాదు. యూ షుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ అ గుడ్ మేనేజర్ హూ థింక్స్ దట్ ఈ క్యారెక్టర్ సామ్రాట్ సెట్ అవుతాడు. అలాంటి మేనేజర్స్ అయితే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా వీ వోంట్ ఫీల్ బ్యాడ్, బికాజ్ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. యాజ్ అన్ యాక్టర్ వీ వోంట్ ఫీల్ బ్యాడ్. కానీ చాలామంది అదే టు సర్వైవ్ పీపుల్ డూ కొంచెం ఎక్కువ మాట్లాడేసి అలా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీరు అన్నట్టు థర్డ్ పర్సన్. డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని తర్వాత నేను మేనేజర్ తీసేసి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యా. డైరెక్ట్ కాంటాక్ట్లోనే ఉన్నా, నా నంబర్స్ అందరి దగ్గర. ఒకప్పుడు ఏ మేనేజర్స్ ఉన్నారండి? అవును, ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి, శోభన్ బాబు గారికి ఇంటికి వచ్చి కలిసేవాళ్ళు. అందుకనే వాళ్ళు అలా నిలిచిపోయారు చరిత్రలో. అంతే. ఇప్పుడు 3-4 వచ్చేసారు కాంపౌండ్కి. అవును. ఇప్పుడు ఒకడేమో మీడియాకి పిఆర్ అంటాడు, ఒకడేమో ఇంకొకటి ఫ్యాన్స్ని కలవటానికి అంటాడు, ఇంకొకటి ఏదో చెప్తారు.
అసలు ఆడ ఇంకా బిల్డప్ అవన్నీ చూసి అసలు మనం తట్టుకోలేము. ఏంది కలిసేది పాంప అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలండి. నేను ఇద్దరు ముగ్గురు కాంపౌండ్ చూశాను కదా, మనం పోయి వాళ్ళతో కలిసి మనకేం పని ఉంటుందిలే కానీ యాక్చువల్గా బయట వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటమే. మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, ఏంటంటే ఎంత హడావుడి ఉంది అసలుకి, హాలీవుడ్ స్టార్లను తొందరగా కలిసి రావచ్చు, ఇప్పుడు అంత బిజీ అయిపోయారు మన తెలుగు వాళ్ళు. కొంచెం ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీస్ 2-3 పడేసరికి మన వాళ్ళు కూడా అసలుకి తగ్గేదే భూమి మీద అసలు ఎవరు లేరు ఇప్పుడు. తగ్గేదేలే అంటున్నారా? ఉన్నది కొన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా, భూమి మీద ఎవరు లేరు ఇప్పుడు. సర్లే మళ్ళీ భూమి కనపడుతుంది అందరికీ. ఆబ్వియస్లీ మళ్ళీ గ్రావిటీ విల్ పుల్ ఇట్ అప్ అంతే. సో ఇది కాకుండా ఇంకేంటి మీ హాబీస్? CCL కాకుండా సినిమాలు ఇప్పుడు వస్తే చేయాలని డెఫినెట్గా ఉంది. ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే యువర్ రెడీ? వెరీ ఛాలెంజింగ్ రోల్స్. అంటే ఇప్పటివరకు చేసిన కాకుండా ఏదైనా వేరే క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉంటే ఒక ఆడిషన్ తీసుకోండి, నేను ఇస్తాను. ఒక ఆడిషన్ ఇస్తాను. రెడీ ఫర్ అన్ ఆడిషన్. అది మీకు నచ్చకపోతే నో అనండి, నచ్చితే తీసుకోండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీ వన్. ఇన్ని సినిమాలు చేసిన యాక్టర్ కూడా ఛాలెంజింగ్. అంటే అంటే ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడా అని ఒక థాట్ ఉంటుంది కదా ఎవరికి, ఒక భయం అనేది ఉంటుంది కదా క్యాస్ట్ చేసే ముందు. ఆ భయం తీయడానికి ఒక ఆడిషన్, ట్రయల్ షూట్. ఐ మీన్ కానీ నువ్వు హర్షవర్ధన్ రానేతో కూడా ఒక సినిమా చేసావు కదా? అవును, భూమిక గారు ప్రొడ్యూసర్. భూమిక గారు ప్రొడ్యూసర్. తకిట. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏమైపోయాడు అతను? మంచి యాక్టర్. హిందీకి వెళ్ళిపోయాడుగా. అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే, ఎందుకు అసలుకి ఒక్కసారి సడన్ గా మంచి హైట్ వెయిట్ అసలుకి హిందీ ఇంకో మూవీ ఏదో షూట్ చేస్తున్నాడు ఇప్పుడు. తేరే నామ్ కాదు, తేరే లియానా ఏదో మంచి డిమాండ్ ఉంది అతనికి హిందీలో విన్నాను నేను కూడా. ఉంది. జాన్ అబ్రహం కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు అక్కడ ఆయన్ని. ఓకే, సో యా, హీఈస్ డూయింగ్ గుడ్. టచ్లో వెరీ వెరీ నైస్ యాక్టర్ ఆల్సో. టచ్లో ఉన్నారా? టచ్లో లేను, అక్కడికి వెళ్ళినాక టచ్లో లేను. ఓన్లీ మెసేజెస్ అప్పుడప్పుడు. ఐ సా యూ మూవీ, యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ అంటే థ్యాంక్స్ బ్రో, హౌ ఆర్ యూ, అంతే, అక్కడ వరకే. తెలుగు పర్సన్ అతను కూడా? తెలుగు కాదు, హిందీ. హర్షవర్ధన్ రానే హిందీ అతనే? ఓ, తెలుగు అతను కదా? తెలుగు రాదు. మేమందరం తెలుగు అతను అనుకుంటున్నాం. లేదు, హిందీ అతనే. ఎందుకంటే ఫస్ట్ లో తెలుగు చాలా చేశాడు కదా. అవును, కరెక్ట్. కొన్ని క్యారెక్టర్స్ చేశాడు, ఫియాన్సీ క్యారెక్టర్స్ అట్లా చేశాడు మంచిగా. అవును. ఎవరు ఇష్టమైన డైరెక్టర్ తెలుగులో? మీకు అంటే ప్రజెంట్లీ యాడ్ చేసిన వాళ్ళు అండ్ ప్రజెంట్ యాక్ట్ చేసిన వాళ్ళలో డాలీ గారు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం డైరెక్టర్. అండ్ బెట్టింగ్ బంగారాజు డైరెక్టర్ కూడా. సార్ పేరు కరెక్ట్ గుర్తొస్తలేదు ఇప్పుడు. బెట్టింగ్ వాహన పెళ్ళంట నరేష్తో చేశారు కదా. యా సత్యబాబు గారు. ఆయన కూడా మంచి హ్యాపీ టు వర్క్ విత్ డైరెక్టర్స్ అంటారు కదా. అవును. సో దీస్ బోత్ ఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్. ఓకే, సో ఇప్పుడున్న డైరెక్టర్స్తో ఎవరితో వర్క్ చేయాలి డెఫినెట్గా? ఆబ్వియస్లీ ఫస్ట్ నేమ్ విల్ బి రాజమౌళి సార్. ఆయనతోని ఆయన ఎప్పుడు కలవలేదు పర్సనల్గా, బట్ యా, హోప్ఫుల్లీ వన్ డే ఐల్ మీట్ హర్ ఫర్ అ వెరీ నైస్ క్యారెక్టర్. సార్, if this video is reaching you, please consider me. Any character, please audition me. బాహుబలిలో కలిసి ఉంటే ఆ గుంపులన్నీ ఉండేవాళ్ళం కదా. ఉండటం. దాంట్లో కూడా కొంతమంది మంచిగా అంటే రిజిస్టర్ ఎలివేట్ అయిపోయిన క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు. రిజిస్టర్ 15 మంది కూడా. I would be one of them. నువ్వు మంచి హైట్ ఉన్నావు, అప్పుడు ట్రై చేయాల్సింది. ఇష్టమైన హీరో ఇద్దరు, ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఎందుకంటే ఐ ఫీల్ వెన్ దే ఫైట్ ద నెగటివ్ గైస్, పవర్ అనేది కనిపిస్తుంది. ఓకే, అంటే గెటప్ అంటే కటౌట్కి ఆ పంచ్లో ఉన్న పవర్, వాడు అంత దూరం వెళ్ళి పడుతున్నాడు అంటే ఆ గెటప్కి ఉంది, ఆ కటౌట్కి ఉంది ఎలివేషన్. ఓకే, సో వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు చాలా ఇష్టం నాకు. సో హీరోయిన్స్ సమంత అండ్ శ్రీలీల అండ్ రష్మిక. వెరీ వర్స్టైల్ యాక్టర్స్. రష్మిక అయితే షీఈస్ డూయింగ్ వెరీ
వెరీ ఫెంటాస్టిక్ జాబ్. ఓకే. ప్రతి క్యారెక్టర్ని అసలు రష్మిక కనిపించదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సో కానీ ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో టచ్లో లేదు కదా, హాయ్ ఫోన్లో కూడా హాయ్ మెసేజ్లు కూడా ఉండవా ఇప్పుడున్న హీరోస్? అంటే అప్పుడు బాగా క్లోజ్ ఉంటారు కదా. ఇప్పటి వాళ్ళే నాకు ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ బన్నీ గారి, రామ్ చరణ్ గారు. బన్నీ గారు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు బన్నీ గారు. చరణ్ గారిని కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. కానీ అంత ఆ ఫ్రెండ్ సర్కిల్లో కలవలేదు ఎప్పుడు నేను. ఓకే. చెప్పాలంటే అక్క ఈజ్ వెరీ క్లోజ్ టు, అక్క ఈజ్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ అంటే ఐ జస్ట్ కాంట్ మీట్ దెమ్ బికాజ్ అక్క ఈజ్ ఫ్రెండ్స్ కదా. కొంచెం అది డిఫరెంట్ సినారియో ఉంటుంది. సూపర్. ఎనీ హ్యావ్ 2026 మంచి గంట కొట్టాలి బిల్ ఇంట్లో, పెద్ద గంట తెచ్చి పెడతాను కొట్టండి. సో మంచి మూవీస్ చేయాలి సామ్రాట్. ఎందుకంటే మీలాంటి యాక్టర్స్ అంటే ఎవరెవరో వస్తున్నారు, ఈ హైట్ ఈ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. డెఫినెట్గా ఒక లాస్ట్ 1.5 year నుంచి కొంత చేంజ్ అయింది డైరెక్టర్స్ మైండ్ సెట్. కరెక్ట్. మన వాళ్ళకు కూడా కొంత కరెక్ట్ కొంచెం ఆలోచిస్తున్నారు. బ్లైండ్గా వెళ్ళట్లేదు, ఆలోచిస్తున్నారు. బికాజ్ మూవీ ఈజ్ అ మూవీ బై ద ఎండ్ ఆఫ్ ద డే. రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళ ప్రకారంగానే అది వ్యూ చేయాలి, కానీ ఎవరో మధ్యలో వచ్చి చేంజెస్ అట్లా చేసినాక టైలరింగ్ అయిన తర్వాత ఇట్స్ నాట్ అ మూవీ. కానీ హీరో హీరోయిన్ విలన్ అంటే పాన్ ఇండియా వర్క్ అంటే వేరే వేరే లాంగ్వేజెస్ పెట్టుకోవచ్చు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పాన్ ఇండియా వాళ్ళని పెట్టుకుంటే దానివల్ల ఏముంటుంది, వాళ్ళ వల్ల సినిమా ఆడదు కదా. కరెక్ట్. మెయిన్ వీళ్ళ ముగ్గురు కథ అంతే. అవును. అంతేగాని 5 నిమిషాలు 10 నిమిషాల క్యారెక్టర్ కూడా మనం పాన్ ఇండియా తమిళని పెడదాము, అక్కడ కన్నడని పెడదాము, ఈ ఆలోచనలు వస్తున్నాయి. అది చేంజ్ ఈ మధ్య మారింది. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య మళ్ళీ. సో ఒక్కొక్క ఫేజ్, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది. సో ద ఫేజ్ ఈజ్ చేంజింగ్. లెట్స్ హోప్ మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం సామ్రాట్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ కంబ్యాక్ మళ్ళీ అయ్యారు. అరే లవ్లీ. 2000, 2010, 90s బ్యాచ్ అందరూ కూడా. వెరీ నైస్. డెఫినెట్గా మీకు కూడా మంచి కాల్ వస్తుంది. రోషిని ఇంటర్వ్యూ చూశాను. సామ్రాట్ మీరు నెక్స్ట్ మూవీకి రెడీ అవ్వండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ పిక్స్ పంపండి. ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసాను, ఈ లుక్ బాగుంది. సో అని కాల్ వస్తుంది చూడండి, నాకే మళ్ళీ కాల్ చేసి చెప్తారు. థ్యాంక్ యూ. సో మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండస్ట్రీ కూడా మరీ కోరుకుంటున్నానండి. అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉంటాను మీ అందరికీ. చాలామంది తెలుగు యాక్టర్స్ మన వాళ్ళు మంచి సినిమాలు చేసిన యాక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో 10-12 years నుంచి కూడా మంచి అవకాశాలు రాక, మంచి రోల్స్ పడక అందరూ కూడా బిజినెస్లను లేకపోతే కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోవటం రకరకాలుగా ఉంది. బట్ కొంతమంది డైరెక్టర్స్ లాస్ట్ 1 year నుంచి కొంచెం బయటకు వచ్చి మన వాళ్ళకి ఇవ్వాలి ఛాన్సు, మన వాళ్ళకి కదా మనకి కావాల్సింది, ఎవరినో ఎంకరేజ్ చేసే కన్నా మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన పేరు చెప్పుకుంటారు జీవితాంతం అనుకుంటున్న కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. సో అలానే సామ్రాట్ని కూడా ఇండస్ట్రీ మొత్తం ఆదరించింది ఒకప్పుడు, మళ్ళీ ఆదరించండి, మంచి క్యారెక్టర్స్ ఇప్పించండి అండ్ తన చేత యాక్ట్ చేయించుకోండి. మంచి యాక్టర్ కాబట్టి మంచి సినిమాలలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సామ్రాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్లీ ఇంటర్వ్యూ. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.